నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎం టీవీ టు ది పాయింట్. నేను శిరీష. టీఆర్ఎస్ హయాంలో రైతు బంధు నిధులు 1-2 రోజుల వ్యవధిలో రైతన్నల ఖాతాలో జమ అయ్యేవి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 ఎకరం ఉన్న వాళ్లకు కూడా డబ్బులు జమ కాలేదు. 3 వారాల కిందటే డబ్బుల జమ ప్రక్రియపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని చెప్పారు. మొదట 10 గుంటల భూమి ఉన్న రైతన్నల ఖాతాలో రైతు బంధు నిధులు జమ చేసిన ప్రభుత్వం తర్వాత 1/2 ఎకరం ఉన్న వాళ్లకు నిధులను జమ చేసింది. ఆ తర్వాత నేటి వరకు కూడా ఎకరంపై భూ విస్తీర్ణం కలిగిన రైతన్నలకు డబ్బు జమ కాలేదు. రైతు బంధు డబ్బుల జమ ప్రక్రియ వేగంగా సాగటం లేదు. గుంటల వారీగా డబ్బులను జమ చేస్తోంది ప్రభుత్వం. నిన్నటి వరకు డబ్బులు జమ అయ్యాయా లేదా అని తెలుసుకునేందుకు బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేశారు అన్నదాతలు. కేవలం గుంటలలోపు ఉన్న వారికి మాత్రమే సందేశాలు రాగా ఎకరానికి పైగా ఉన్న వారికి మాత్రం డబ్బులు జమ కాలేదు. దీంతో ఎంతో కాలం నుంచి ఎదురు చూసిన వాళ్లకు ప్రస్తుతం వారి ఖాతాల్లో డబ్బులు జమవుతున్నాయి. 1 ఎకరం నుంచి 2 ఎకరాల భూమి ఉన్న రైతన్నల ఖాతాల్లో డబ్బులు జమయ్యాయి. 1 లేదా 2 రోజుల్లో మిగిలిన రైతన్నల ఖాతాల్లో రైతు బంధు నిధులను జమ చేయనున్నారు. మీరు కూడా రైతు బంధు లబ్ధిదారులు అయితే మీ ఖాతాలో నిధులు జమ అయ్యాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. అంతేకాకుండా కొత్తగా పాస్బుక్ వచ్చిన రైతులకు సంబంధించి కూడా కీలక అప్డేట్ అందింది. పంట పెట్టుబడి సాయం కోసం మొన్నటి వరకు వీరి నుంచి దరఖాస్తులను స్వీకరించగా 2 రోజుల క్రితం దరఖాస్తులను స్వీకరించకుండా సైట్ను ఫ్రీజ్ చేసినట్లు తెలిసింది. దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. ఇక నుంచి రైతు బంధు స్థానంలో రైతు భరోసా ద్వారా డబ్బులను రైతన్నల ఖాతాలో కాంగ్రెస్ ప్రభుత్వం జమ చేయనుంది. For more interesting and useful videos, stay tuned to HMTV Digital.